ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మనకు అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన శుభదినము కొరకై దేవాది దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చింత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలను మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుడు ప్రతిదినము కొన్ని అమూల్యమైన వాక్కుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమున ఆయన మనతో మాట్లాడుతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్మి రక్షింపబడిన వారిలో కనబడవలసిన స్వభావములు ఏమిటి? దేవుని నమ్మి రక్షింపబడిన వారిలో కనబడవలసిన స్వభావములు. ఈరోజు నేను చదివించే ప్రతి వాక్యములో స్వభావము అనే పదముతో వాక్యము మిళితమై ఉంటుంది. మీకు తెలుసు, ప్రతి సందేశంలో ఒక ప్రాముఖ్యమైన పదాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ దాని ద్వారా కొన్ని విలువైన మాటలు మనం నేర్చుకుంటూ ఉంటాం. ఈరోజు కేవలం నూతనంగా రక్షించబడిన ఆయన ఒక్కడే కాదు, ఇదివరకే మనం ఇక్కడ రక్షించబడి ఉన్నాం. ఇన్క్లూడ్ మీ, నేను, మీరు, మనము అందరం. అయితే మనలో రక్షించబడిన తర్వాత ఏ స్వభావాలు కనిపించాలి? ఆ స్వభావాలు ఏంటో ఈరోజు కొన్నింటిని మనము ధ్యానం చేద్దాం. కాబట్టి పెద్ద ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు, ఆయనకు ఒక్కరికి అని అనుకోవద్దు. మరలా చెప్తున్నాను, ఇక్కడున్న మనం అందరం రక్షించబడ్డాం, రక్షణ లేని వారు కాకుండా. అయితే మనలో ఏ స్వభావాలు ఉండాలో రక్షించబడిన తర్వాత కొన్నిటిని చూద్దాం. మూల వాక్యానికి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యెహెజ్కేలు గ్రంథం 718వ పేజీలో యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చదవమా? నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము. అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మన సబ్జెక్ట్ లో మనం ఉందాం. 26వ వచనాన్ని చూస్తే, నూతన హృదయము మీకు ఇచ్చేదను. చెప్పండి, నూతన స్వభావము మీకు కలుగజేతును. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు స్వరూపమును ప్రేమించేవాడు కాదు. దేవుడు స్వభావమును ప్రేమించువాడు. ఇది మీరు మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి. నేను తెల్లగా ఉన్నానా, నల్లగా ఉన్నానా, అందంగా ఉన్నానా, లావుగా ఉన్నానా, సన్నగా ఉన్నానా, నా ముఖ వచ్చేసి గుండ్రంగా ఉందా, మడతల ఈ రూపాన్ని చూడడు. అది నేను చెప్పట్ల, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. దేవుడట ముఖమును లక్ష్య పెట్టువాడు కాదు. అందుకే మీరు పాత నిబంధనలో కూడా దావీదును అభిషేకించడానికి సమూయేలు వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో పెద్దవాడు వచ్చాడు, యెషయి కుమారుడు పెద్దవాడు వచ్చాడు. వాడు ఎత్తు, వాడి బలాన్ని చూసి సమూయేలు అనుకున్నాడు, ఇతనే దేవుడు కోరుకున్నవాడు, అంతలేంది యుద్ధంలో ఉంటాడా అని అనుకుంటే దేవుడు అన్నాడు, ఇతను కాదు అన్నాడు. అదేంటి ప్రభువా, ఇతను బాగా హైట్ ఉన్నాడు, మిలిటరీ మ్యాను, ఈయన కాదంటావేంటి అని అంటే, మనుష్యుడు పై రూపమును లక్ష్య పెడతాడు, నేను స్వభావమును లక్ష్య పెడతాను అని చెప్తాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు నీ స్వరూపాన్ని ప్రేమించడు, కానీ నీ స్వభావాన్ని బట్టి నిన్ను ప్రేమిస్తాడు. అందుకే రూపము కన్నా స్వభావము చాలా ముఖ్యమైనది. దానికి పర్యాయ పదము గుణము అని. ఇంకా మీరు ఎన్నో రీతులుగా స్వభావానికి పోలికలుగా పోల్చుకోగలిగితే ఒక గుణమే కాదు, మనిషి జీవితంలోని విధి విధానాలు ఎన్నో ఉన్నాయి. అయితే రక్షించబడిన మనలో ఏ స్వభావం అయితే ఉండాలని
ప్రభువు కోరుకున్నాడో అవి చూడక ముందుగా కొన్ని స్వభావాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దేవునికి కూడా కొన్ని స్వభావాలు ఉన్నాయి. దైవ స్వభావాన్ని చూద్దాము ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము చివరి లైన్కి వచ్చిన 221వ పేజీ లేదా 18వ పేజీకి వస్తే అక్కడ దేవుని స్వభావాలు కొన్ని ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి. కావాలంటే 4వ వచనాన్ని మనం చూద్దాం. 4వ వచనాన్ని పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకుని ఏమి స్వభావం ఇది? దేవ స్వభావమునందు పాలివారునగునట్లు వాటిని అనుగ్రహించెను. చాలు. ఇక్కడ దేవునికి లేని స్వభావాలు కొన్ని చెప్పాడు. దురాశ అని, ఆ పై లైన్ లో మనం చూస్తాం భ్రష్టత్వము అని. ఇవి దేవునికి ఉన్న స్వభావాలు కాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మనలోనికి దురాశ వచ్చినప్పుడు దేవుని స్వభావానికి భిన్నమైన స్వభావం మనలో ఉంది అని మనం గ్రహించాలి. భ్రష్టత్వం దేవునికి నచ్చనివి చేస్తున్నప్పుడు, దేవుడు ఇష్టపడనివి చేస్తున్నప్పుడు అది దేవుని స్వభావము కలిగిన బిడ్డలు చేసే పని కాదు. అందుకే దైవ స్వభావము జ్ఞాన సంబంధమైనది అని 3వ వచనంలో చాలా చక్కగా మాట్లాడాడు. సో దేవుడు ఇవ్వాలనుకున్న నూతన స్వభావము లేకపోతే కనబడవలసిన స్వభావంలో మనలో ఏంటి అని చెప్పక ముందుగా దేవునికి కొన్ని స్వభావాలు ఉన్నాయి. రెండవది దేవదూతలకు కొన్ని స్వభావాలు ఉన్నాయి. చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తున్నాం. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. చాలు. రెండవది దేవదూతలకు కొన్ని స్వభావాలు ఉన్నాయి. దేవదూతలకు ఏమి స్వభావాలు ఉన్నాయి? మీరు లేఖనాలు చూస్తే ప్రభునందు ప్రియులారా, దేవదూతలకు దేవుని స్వభావాలు లేవు. దేవుడు పరిశుద్ధుడుగా బ్రతికాడు, పవిత్రుడుగా ఉన్నాడు, కల్మషం లేని వ్యక్తిగా ఉన్నాడు. దేవుని దూతలు కొన్ని సందర్భాల్లో పాపం చేశారు. అందుకే మనం యెషయా గ్రంథం 14 చదువుతున్నప్పుడు దేవుని దూతలలో ఒకడు తన్ను తాను హెచ్చించుకొని గర్వించుకొని ఏమయ్యాడు? పరలోకం నుంచి త్రోసివేయబడ్డాడు. దేవుని స్వభావం వేరు, దేవదూతల స్వభావము వేరు. ఇప్పుడు మానవునికి కూడా ఒక స్వభావం ఉంది, అది కూడా చూద్దామా? చూసి నేను వాక్య వివరణలోనికి వెళ్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. 22వ వచనాన్ని చూద్దాం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. అక్కడ 3 అనే ఒక సంఖ్య ఉంది. ఆ ప్రాచీన స్వభావముకు కిందన పుట్నోట్లో ఒక మాట రాయబడి ఉంది, ప్రాచీన పురుషుని. అంటే పాపపు స్వభావము. మనిషిది ఏం స్వభావము? పాపపు స్వభావం. మనం అందరం చదువుకున్నాం చిన్నప్పుడు వేమన శతకాన్ని. గంగిగోగి పాలు ఎన్నట గరిటెడైనా చాలు, కడవడైననేమి కరము పాలు. కరము అంటే గాడిద. అక్కడ ఆయన దాన్ని కంటిన్యూషన్ చేస్తూ ఎలుక తోలు తెచ్చి ఎంతకాలం? ఏడాది ఉతికిన నలుపే కాని ఏమి రాదట. అప్పుడప్పుడు మనం టీవీలో కొన్ని యాడ్స్ చూస్తుంటాం. ఏరియలని, రిన్నని, దుమ్మని, అమ్మని ఏమేమో చెప్తూ ఉంటారు. ఎటువంటి మరకలైనా పోతాయని. నేను అంటాను, ఒకవేళ పోతాయో లేదో నాకు తెలియదు, కానీ కొంతమంది ఎంత వాక్యము హెచ్చరించినా ఎలుక తోలును ఏడాది, సంవత్సరము 365 రోజులు రోజు వేసి ఉతికినా దాని కలరు మారనట్టుగా మనిషి ఎంత కాలము దేవుని వాక్యము విన్నా రక్షించబడిన తమ గుణాన్ని మాత్రం ఏం చేయరు? చాలా మంది మార్చుకోరు. అయితే ఈరోజు ప్రియులారా, ఈ వాక్యం వింటున్న నీతో నాతో ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, మనము రక్షించబడిన తర్వాత మనలో
కొన్ని స్వభావాలు కనిపించాలి. ఆ స్వభావాలే కొన్నింటిని మనం ధ్యానం చేసి వాక్య ముగింపులోనికి వద్దాం. మొదటి స్వభావానికి వద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 54వ వచనము. 54వ వచనాన్ని చదవమా? మీలో బహు మృదువైన స్వభావము. చాలు, సబ్జెక్ట్ లో ఉన్నాం. దేవుని నమ్మి రక్షించబడిన వారిలో కనబడవలసిన మొదటి స్వభావం ఏంటనగా మృదువైన స్వభావము. చెప్పండి, ఏ స్వభావము? మృదువైన స్వభావము. ఇంగ్లీష్లో స్మూత్నెస్, మెత్తని, మన భాషలో మెత్తని స్వభావము. పసిబిడ్డలు జన్మించిన తర్వాత వారి శరీరాన్ని మీరెవరైనా ఒకసారి అలాగ తాకితే ఎంతో శుతి మెత్తగా ఉండడం మనం చూస్తాం. సో ఇప్పుడు దేవుడు రక్షించబడిన మనలో మనం పాపులమని ఒప్పుకొని పశ్చాత్తాపపడి మనసు మార్చుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బ్యాప్టిజమును పొంది సంఘములో ప్రభు బల్లలో చేయి వేస్తూ ఆరాధనలో పాలు పొందుతూ పాటలు పాడుతూ వాక్యము చెబుతూ వాక్యం ధ్యానం చేస్తూ విరివిగా దేవుని సేవలో వాడబడుతున్న మనలో కనబడవలసిన స్వభావం ఏంటంటే మృదువైన స్వభావము. అంటే దేవుని లోనికి రాకముందు మనలో ఉన్నటువంటి కరుకుతనం, కఠినతనం ఏమైపోయి ఉండాలి? చచ్చిపోయి ఉండాలి. మీకు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. ఆ వ్యక్తి ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడో ఆ విషయాన్ని మనం చదువుకొని వివరంలోనికి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చూద్దాం. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి, బాగా వినాలి, ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని ఒడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. ఏటి లోయ అని 40లో ఉంది. 19వ వచనంలో ఎలా లోయ అని రాయబడి ఉంది. ఇది సండే స్కూల్ పిల్లలకు కూడా తెలిసినటువంటి ఒక చిన్న స్టోరీ. దావీదు గొల్యాతును ఓడగొట్టే విషయం. కానీ నేను ఇక్కడ దావీదు గొల్యాతు గురించి చెప్పదలుచుకోవాలా. దావీదు వెళ్ళాడు, గొల్యాతును పడగొట్టాడు, ఇది కాదు నా సబ్జెక్టు. నా సబ్జెక్టులో మృదువైన స్వభావం. దావీదు గొల్యాతును ఓడగొట్టడానికి వెళ్తున్నప్పుడు సౌలు, మీరు తర్వాత 35, 36, 37, 38 వరకు చదివితే సౌలు వేసుకునే రాజవస్త్రాలన్నీ కూడా దావీదుకు వేశాడు. కవచాన్ని, ఖడ్గాన్ని అన్ని చేతికి ఇచ్చాడు. దావీదు వాటిని అన్నింటిని వేసుకొని కొంత దూరం నడిచాడు. నడిచిన తర్వాత ఇది నాకు వాడుక లేదు అని అంటాడు 38వ వచనంలో. అవన్నీ తీసేశాడు. ఈయన ఏటిలో నుంచి వస్తూ లేదా వచ్చేటప్పుడు తెచ్చుకున్న ఎలా లోయలోని 5 నున్నని రాళ్ళు మాత్రమే తీసుకొని గొల్యాతు మీదికి వెళ్ళాడు. విన్నాం బాగా. ఎలా లోయ అనబడేది నీళ్లు ప్రవహించేటటువంటి ఒక లోయ. లోయ అన్న తర్వాత లేదా చెరువు అన్న తర్వాత కుంట అన్న తర్వాత పారే నీళ్లలో ఖచ్చితంగా మట్టితో పాటు రాయి కూడా ఉంటుంది. అది మనకు తెలుసు. అయితే ఎలా లోయలో ఉన్న రాయి నునుపు ఎలాగైంది అని మనం ఆలోచన చేస్తే అదేం పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరంలా. నీళ్లు ప్రవహిస్తూ ఉన్నప్పుడు నీరు రాయికి తగులుకొని, బాగా వినాలి, నీరు రాయికి తగులుకొని వెళ్తూ ఉన్నప్పుడు రాయిలో ఉన్నటువంటి కరుకుదనము కాస్త పోయి ఈ నీటి తాకిడిని బట్టి రాయి ఏమైంది? నునుపోయింది. అందుకే మీరు ఎప్పుడైనా పారే నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రాయిని, లోపల నీళ్ళల్లో ఉన్న ఒక రాయిని తీస్తే అది చాలా స్మూత్గా ఉంటుంది. పారే నీళ్ళల్లో, నిలుచున్న నీళ్ళల్లో అయితే పాచి పడుతుంది. ఎలా నీళ్లు పారుతూ ఉన్నాయి, రాయి నునుపోయింది. ఈరోజు కొన్ని ఏళ్ల నుంచి దేవుని మందిరానికి వస్తున్నారు.
వాక్యము హృదయాన్ని తాకుతుంది, కరుకు స్వభావం చెప్పండి పోవడంలా. అటెండెన్స్ వేయించుకుంటున్నాం, ఇంటికి వెళ్తున్నాం, మన మాటలలో మాధుర్యత కనిపించట్లా. మనకు కోపం వచ్చినప్పుడు, మనకు నచ్చని వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు, మనకు ఇష్టం లేని వ్యక్తులను దూషించాల్సి వచ్చినప్పుడు, మనం రక్షించబడ్డాం అన్న సంగతిని మర్చిపోతాం, మనం విశ్వాసులం అన్న సంగతిని మర్చిపోతాం. నోటికి ఎంత వస్తే అంత కరుకైన మాటలు చెప్పండి ఏం చేస్తారు? మాట్లాడతాం. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. రక్షించబడిన నీటిలో ఒక రాయే నీరు తగులుతూ ఉంటే మాట లేకపోతే రాయి స్మూత్ అయిపోతే, దేవుని బిడ్డలమైన మనం ఎన్ని సందేశాలు వింటున్నాం, ఎన్ని వాక్యాలు వింటున్నాం, మన మాటల్లో కలిగిన స్మూత్నెస్ ఎక్కడ? ఆ అక్క మాట్లాడితే ఇంకా కొద్దిసేపు నచ్చండి, ఈ అన్నతో మాట్లాడితే ఇంకా కొద్దిసేపు మాట్లాడచ్చండి అనిపించుకునే రీతిగా, మా అమ్మ మాట్లాడితే, మా పిల్లలు మాట్లాడితే మరికొంతసేపు వినచ్చండి అని చెప్పుకునేటటువంటి స్వభావం ఏమైనా మారిందా? దేవుడు అడుగుతున్నాడు ఈ సమయంలో. ఎన్నేళ్ళైంది నువ్వు రక్షించబడి? మరి నీ మాట అక్కడ రాయబడి ఉంది చాలా చక్కగా. ఎలా లోయలోని రాయి నీటి తాకిడికి నునుపైతే, మరి దేవుని పరిశుద్ధ మందిరములో దేవుని వాక్యం తాకుతూ ఉంటే నీ మాట మారాలనా వద్దా? నీ మాట ఖచ్చితంగా మెత్తనిదై స్మూత్నెస్ ఉండాలి నీ మాటలో. నువ్వు మాట్లాడితే దేవుని మాటలు మాట్లాడాలి, నువ్వు మాట్లాడితే పరలోకపు సంగతులు వినాలి. కానీ అప్పుడప్పుడు మనం చూడండి, మన వ్యక్తిత్వం బయట కనిపించే రీతిగా, మన నోటుకు అదుపు ఆజ్ఞ లేకోకుండా, మన నోరు మన కంట్రోల్లో లేకోకుండా ఏవేవో బూతులు, మనకు భయభక్తి లేకోకుండా మాట్లాడేటటువంటి సరసోక్తులు, మనకి ఏమాత్రం భయం లేనటువంటి దుర్భాషలు ఎలాగొస్తాయండి? దేవుడేమో నేను మీకు రాతి గుండెను తీసి మాంసపు గుండెను ఇస్తాను అన్నాడు. మాంసపు గుండె మెత్తనిది, మాటలలో మృదుత్వము కనిపించట్లా. ఒక మాట మీకు చూపించమంటారా? 51వ కీర్తన 21వ వచనం 480వ పేజీలో అద్భుతకరమైన మాట అండి. కొంతమంది తీయగానే మాట్లాడతారు, మాటలు చాలా నున్నగానే ఉంటాయి, కానీ లోపల ఏముంటుందో అక్కడ ఒక మాట చెప్పాడు చూడండి. 21వ వచనం 55వ కీర్తన 21వ వచనం. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. కొంతమంది మాటలు ఎట్టుంటాయంట? వెన్నవలే మృదువుగా ఉంటాయంట, కానీ నోటి మాటలు, పెదాల మాటలే మృదువుగా ఉంటాయి, కానీ హృదయంలో ఏముంటుందంట? కలహం. అవకాశం దొరికితే తీయగా మాట్లాడేటటువంటి వారు కూడా ఎంత గొడవ చేయాలనో అంత చేసేస్తారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు రక్షించబడిన తర్వాత ఇంతకాలం నీలో మృదు స్వభావం లేకపోతే నేడు మార్చుకో. నీ అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తోడి కోడళ్ళ మధ్య, అత్త కోడళ్ళ మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య మాట్లాడేటటువంటి సంభాషణలో హృదయములోనైనా పెదవులలోనైనా మృదుత్వం కనపడాలి. పెదాల్లో ఏమో మృదుత్వం కనపడి హృదయంలో కలహం కనపడకూడదు. కొంతమంది ఎవరితోనైనా ఏమన్నా ఇప్పించుకోవాలంటే చాలా స్మూత్గా మాట్లాడతారు. వాళ్ళకి ఇచ్చేటప్పుడు మాత్రం, అదిగో అక్కడ రాయబడిన చూడండి, వరదీసిన కత్తి దూర్చినట్టుగా మాట్లాడతారు. ఇప్పించుకునేటప్పుడు వెన్న పూసినటువంటి మాట ఎంత నునుపుగా ఉంటుందో, అయ్యో మీరు బంగారం అండి అంటారు. ఇచ్చేటప్పుడు మాత్రం వారి నోటి మాటలు అట్టుంటాయి, ఇచ్చేవులే పెద్ద, నువ్వు కాకపోతే ఇంకెవ్వరు ఇవ్వరేమో అని ఇంకా దానికి ఒక 10-15 యాడ్ చేసుకొని మాట్లాడాల్సినవన్నీ మాట్లాడేస్తారు. దేవుని బిడ్డలమైన మన జీవితాలలో మృదు స్వభావము లేకపోతే
మనము రక్షించబడి దేవునికి సాక్షిగా బ్రతుకుతూ ఉండి కూడా వ్యర్థం ప్రియులారా. అందుకే ఎలా లోయలోని రాయి నీళ్లు తాకిడికే నునుపైతే ఎన్ని ప్రసంగాలు వింటున్నాం మనం, ఎటువంటి పరలోకపు సంగతులు ధ్యానం చేస్తున్నాం. తప్పనిసరిగా మన మాటల్లో మన హృదయములో ఏం కావాలి? మృదుత్వం. కొంతమంది ఏం కోరుకుంటారో తెలుసా? యెషయా గ్రంథం 592వ పేజీలో 592వ పేజీలో యెషయా గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూద్దామా? మృదువు అనే మాట మీద మాట్లాడుతున్నాను నేను. దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును. ఆ మాట చూడండి, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి. చాలు బాబా. ఏమున్నాయండి అక్కడ? ఎవరండి వీళ్ళు? అబద్ధమాడే పిల్లలు. 9వ వచనం, తిరగబడే వాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, విననొల్లని వాళ్ళు. వాళ్ళు అంటారట, వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, గద్దించే వాక్యం మాకొద్దు. అది అబద్ధమైనా సరే, మాయైనా సరే, వాస్తవము కాకపోయినా సరే స్మూత్గా మాట్లాడండి చాలు పాస్టర్ గారు. మాకు గద్దింపొద్దండి. ప్రవచనాలా చెప్పండి మాకు. ఓ నువ్వు రాబోయే కాలానికి నడిచొచ్చు కొడుకు పుడతావని చెప్పండి, మాకు సంతోషం. మా ఇంట్లో తినడానికి తిండి గింజలు లేకపోయినా దేవుని నమ్ముకున్నావు కాబట్టి నువ్వు కారు కొంటావని చెప్పండి, మాకు సంతోషం. ఇలాంటి అబద్ధాలు మాకు కావాలి. కానీ బతుకు మార్చుకో, భవిష్యత్తు దీవెనకరంగా ఉంటుంది, మాట మార్చుకో, చూపు మార్చుకో అని చెప్పే ప్రవచన వాక్యము మాకు వద్దు అని అంటారట. అబద్ధం ఆడేవాళ్ళు, విననోళ్ళని వాళ్ళు, లోబడని వాళ్ళు. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఏ గుంపులో ఉన్నావు? అందుకే ఈ రోజు ట్రెండ్ చూడండి, ఎక్కడ చూసినా కూడా ఆశీర్వాద సభలే జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా తైలాభిషేకాలే జరుగుతున్నాయి. ఎందుకనంటే హెచ్చరికలు ఉండవు, గద్దింపులు ఉండవు, మందలింపులు ఉండవు. తాగుడు మానుకో అని చెప్పాడు, జూదం మానుకో అని చెప్పాడు, భార్య ఉండగా అక్రమ సంబంధం వద్దని చెప్పాడు. నువ్వు ఎలాంటివాడైనా సరే లైన్లో వచ్చి నిలబడితే చెట్లకు మందు కొట్టినట్టుగా నీకు మందు కొట్టి నీకు అభిషేకం ఇచ్చామని చెప్పే వాళ్ళే అధికమైపోయారు తప్ప వాక్యము చెప్పేవారు, సూటిగా హెచ్చరించేవారు కరువైపోతున్నారు. కారణం ఏంటంటే జనాలు వాళ్ళను కోరుకుంటున్నారే తప్ప వాక్యం ఉన్న చోట ఎవరు ఉండడానికి ఇష్టపడ్డమో లేదు ప్రియులారా. విమర్శ అనుకోమాకండి, ఏదో ఎవరినో విమర్శించి మేమేదో హైలైట్ అవుతున్నాం. కాదు. నా ఉద్దేశం అది కానే కాదు ప్రియులారా, నా ఉద్దేశం అది కానే కాదు. మరలా చెప్తున్నాను, మీరు మనం ఒకసారి యూట్యూబ్లో కొద్దు కానీ ఒక శుభవార్త ఛానల్, ఆరాధన ఛానల్ మీరు ఆన్ చేస్తే 11 నుంచి 3-4 వరకు చూడండి, ఏముండదు వాక్యం, ఏం చెప్పరు వాళ్ళు ఎంతసేపు ఏం చెప్తారంటే, ఆ అమ్మకు కడుపులో గడ్డ కరిగింది, ఈ ఎండకు కాలు నొప్పి బాగైంది అంటే నేను అంటాను, గడ్డ కరిగిన తర్వాత ఇంకెప్పుడు రాదా? కడుపు నొప్పి తగ్గిన తర్వాత జీవితంలో ఎప్పుడు రాదా? కాళ్ళ నొప్పి నడిచేవాడికి మళ్ళీ ఎప్పుడు రాదా? వయసు పైబడుతున్నప్పుడు శరీర ఆకృతిలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి, వాటిని హైలైట్ చేస్తున్నారే తప్ప ఈ వ్యక్తి వాక్యము ద్వారా ప్రతిస్పందించబడి తన స్వభావాన్ని మార్చుకున్నాడు అని చెప్పే సందేశాలు కానీ సాక్ష్యాలు కానీ ఎక్కడా కనిపించట్లా. ఎందుకు? మరలా మీరు చదవండి యెషయా గ్రంథం 30:10లో, దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములు కనుడి, అడ్డము రాకుండా త్రోవ నుండి తొలగండి. మేము పాపంలోకి వెళ్ళిపోతున్నాం, మాకు అడ్డం ఇచ్చే వాక్యం చెప్పొద్దు, మా పాపములో మేము కొనసాగుతూనే ఉంటాం. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రక్షించబడిన తర్వాత నీ స్వభావం, నీ గుణం, నీ మాట ఎలా కావాలి చెప్పండి? ఎలా కావాలి? మృదువైనదిగా. మన పక్కింటి వాళ్ళను, మన రక్త సంబంధికులను, మన బంధువుల హృదయాలను మనం గెలుచుకోలేకపోతే, వారికే మన మాటలు నచ్చకపోతే ఇంకా ఎవరికి చెప్పి సువార్త నచ్చించినట్టుగా చేస్తామండి మనం? ఎవరు మనల్ని మెచ్చుకుంటారు? మన మాటలు మన వాళ్ళకే నచ్చకపోతే బయట వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్తామా?
నేను మొన్నటి దినాన హైదరాబాద్కి వెళ్ళాను కదండి, సువార్త పరిచర్యల నిమిత్తమై 2 రోజులు అక్కడ ఉండి వచ్చినప్పుడు నాతో పాటు ఒక పాస్టర్ గారు కూడా వాక్యం చెప్తున్నాడు. అన్నాడు, మా దగ్గర ఉన్నారన్న, ఆయన వాక్యం చెప్తూ మాట్లాడుతున్నాడు, మా దగ్గర ఉన్నారన్న విశ్వాసులు ఎలాంటి వాళ్ళు అంటే మైకి నాకు వాక్యం దంచి కొడతా అంటారంట. ఏమిస్తే? మైక్ ఇస్తే నేను వాక్యం దంచి కొడతా అంటారంట. అప్పుడు ఒకసారి విశ్వాసం ఉండబట్టలేక ఆయన ఒక ఊరికి వెళ్ళాడట, ఒక విశ్వాసుల ఊరికి. వెళ్ళిన తర్వాత, బ్రదర్ ఇది మీ ఊరే కదా అన్నాడంట. మా ఊరే అన్న, పుట్టి పెరిగిన ఊరన్నా అన్నాడంట. రైట్, మీరు మా వాక్యం తీసుకొని సువార్త చెప్పండి బ్రదర్, దంచి కొట్టండి అన్నాడంట. ఆయన అన్నాడంట, ఈడ వాక్యం తీసుకుని మైకులో చెప్తే నన్ను దంచి కొడతారన్నా, పక్కూరులో అయితే నన్ను దంచి కొడతారు అన్నాడంట. అదేంటి? మా ఊర్లో నాకు సాక్ష్యం సరిగా లేదు, మా ఊర్లో మైకు తీసుకుంటే నన్ను దంచి కొడతారు, ఇదే మైకు నేను పక్కన తీసుకున్నాను అనుకో, అక్కడ వాళ్ళకి నా గురించి ఏం తెలియదు కాబట్టి ఊకదంపుడుగా నేను దంచి కొట్టచ్చు అన్న వాక్యము ఈ ఊర్లో వద్దులేన్న నాకు మైకు అన్నాడంట. ఇట్లాంటి విశ్వాసులు బ్రదర్, ఎందుకు మీ ఇంట్లో ఇంకా చాలా మంది రక్షించబడలేదో తెలుసా? మీ మాటల్లో మార్పు లేదు, మీ జీవితాల్లో మార్పు లేదు. ఎప్పుడో రక్షించబడింది రండి, మీలో యేసు ప్రభు యొక్క గుణగణాలు స్వభావాలు కనబడి ఉంటే సువార్త చెప్పకోకుండానే వారిని ప్రభు దగ్గరికి రాబట్టవచ్చు అని పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం చెప్పలేదా? భర్తకు వాక్యం చెప్పాల్సిన అవసరం లేదంట, మన గుణము వారిని ప్రభు దగ్గరికి నడిపిస్తుందంట. మన మాటల్లో మార్పు లేవు, మన చూపుల్లో మార్పు లేవు, మన క్రియల్లో మార్పు లేవు, మన తలంపుల్లో మార్పు లేవు. మనం ఎవరికైనా చెబితే కూడా వారేం కావడంలా? మారడంలా. కానీ దేవుడు అంటున్నాడు, మృదువైన స్వభావాన్ని నా బిడ్డలారా మీరు ధరించుకోనండి. మీ మాటల్లో, పెదాల్లో మాట ఏమో మృదువుగా ఉండి హృదయంలో అవకాశం దొరికితే కొట్లాడదాం, అవకాశం దొరికితే వాళ్ళ సీక్రెట్స్ అన్ని తెలుసుకొని మనకు వాళ్ళకు నచ్చనప్పుడు బట్టబయలు చేద్దాం అనే స్వభావం ఉంటుంది చూడండి, అది కలహ స్వభావమే తప్ప మృదువైన స్వభావం కాదు. సో రక్షించబడిన మనలో కనబడవలసిన ఆ మొదటి స్వభావం చెప్పండి, ఏంటి? మృదువైన స్వభావం. 2వ స్వభావానికి కొద్దాం, ఏం కనపడాలో. సామెతల గ్రంథం 11వ అధ్యాయము ఏ స్వభావం మనలో కనపడాలో 2వ స్వభావాన్ని చూద్దామా? సామెతల గ్రంథము 11వ అధ్యాయము 538వ పేజీలో, 538 38వ పేజీలో 11వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. అక్కడ ఒక స్వభావం ఉంది. కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. మనకు కావాల్సిన సబ్జెక్ట్ వచ్చేసింది, నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును. 2వదండి, మనలో కనబడవలసిన 2వ స్వభావం ఏ స్వభావం? నమ్మకమైన స్వభావం. నమ్మకమైన స్వభావం. ఎందుకు ఇంతగా నొక్కి చెప్తున్నమాట? మీరు 13వ వచనం చదివారు కదండి. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.